64 లక్షల జీవకణాలు అత్యంత వేగంగా స్త్రీలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక్క జీవకణం మాత్రమే గర్భాశయంలోకి ప్రవేశిస్తుంది. అది కూడా తన మొండాన్ని కోల్పోయి కేవలం శిరస్సు మాత్రమే ప్రవేశిస్తుంది. ఆ శిరస్సు కూడా కేవలం 24 గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే అది ముక్కలైపోయి బయటికి వస్తుంది. అది కూడా ఒక పోరాటమే. ఆ పోరాటానికి భగవంతుడు ఇచ్చిన సమయం కేవలం 24 గంటలు మాత్రమే. ఆ 24 గంటల్లో అండాన్ని పట్టుకొని నిలిచావా బ్రతుకుతావు, లేదంటే ముక్కలైపోయి బయటికి వచ్చేస్తావు. అలా రూపం లేకుండా లోనికి వెళ్ళిన జీవకణం క్రమంగా రూపాంతరం చెంది ఒక రూపంతో బయటికి వస్తుంది. అలా ఒక రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని స్థితి, నోటితో చెప్పలేని స్థితి, ఏం చేసినా భరించాలి. క్రమంగా ఈ దేహం పెరుగుతుంది, దేహం మీద మోహం పెరుగుతుంది. ఆ తర్వాత ఇక ఈ దేహమే నేను అంటాం. కానీ ఎలా? ఈ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది, ఏ భాగము వినదు. అలా వినాలి అని ప్రయత్నిస్తే మాత్రం మొదటిగా మోసం వస్తుంది. చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న ఈ దేహం క్రమంగా పెద్దయ్యాక 6 అడుగులుగా మారుతుంది, అందంగా మారుతుంది. క్రమంగా అందమై ముదిరి ముడతలు పడి ఇక ఆ తరువాత క్రమంగా ఒక్కొక్క అవయవం వేగాన్ని తగ్గించుకొని పని చేయడానికి మొరాయిస్తాయి. ఈ దేహం నీదే కదా, ఎందుకు పని చేయడానికి మొరాయిస్తుంది? ఈ దేహం నీదే కదా, ఎందుకు ఒకప్పుడున్న రూపం ఈరోజు లేదు? ఈ దేహం నీదే కదా, ఎందుకు నువ్వు చెప్పినట్టు వినడం లేదు? ఈ దేహం నీదే కదా, ఎందుకు దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు? ఎందుకంటే ఈ దేహం నీది కాదు. ఇది ఆ భగవంతుడు అంటే పరమాత్మ ఇచ్చిన ఒక ఉపకరణం మాత్రమే. ఈ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోవాలి తప్ప ఇదే నేను, ఈ దేహమే నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి మాత్రం లొంగిపోకూడదు. ఏ కారణం చేత వచ్చామో మనకి తెలియనప్పుడు మనకున్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. శాస్త్రాలు ఏం చెబుతున్నాయో వాటిని అనుసరించాలి. ఈ సృష్టి మొత్తం పరమాత్మదేనని తెలుసుకోవాలి. రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం. ఆ తర్వాత రూపాన్ని పొంది ఇక్కడ ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు. కానీ చివరికి ఈ ధరించిన రూపాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉన్నది నువ్వు కాదు, నీకు పరమాత్మ ఇచ్చిన ఒక ఉపకరణం మాత్రమే అనే యథార్థం నువ్వు తెలుసుకుంటే నీకున్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రూపానికి ముందు నువ్వున్నావు, రూపంలో నువ్వున్నావు, మరియు రూపం వదిలేశాక నువ్వుంటావు. ఎక్కడో ఒక చోట నువ్వు అనేవాడివి లేకపోతే అసలు ఈ రూపమే ఉండదు. ఈ దేహం అనేది దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం. ఆయనే దీనికి ఏం కావాలో అది అందిస్తూ ఉంటాడు. ఆయనే దీనిని తయారు చేశాడు. సమయం వచ్చినప్పుడు దీనిని నాశనం చేసేది కూడా ఆయనే. ఈ దేహంలో ఉన్నంతకాలం దీనిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి మనకి అధికారం లేదు. ఈ దేహంలోని ప్రతి భాగము కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి. ఆయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి. కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి మార్గం ధ్యాన సాధన. ధన్యవాదములు.